హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? మేము రీసెంట్గా అయితే రామోజీ ఫిలిం సిటీ వెళ్ళామండి. దసరా హాలిడేస్ టైంలో పిల్లలు తీసుకొని. మెయిన్ ఏంటంటే కార్నివాల్ కోసమే వెళ్ళాము. ఇదివరకు కూడా రామోజీ ఫిలిం సిటీ 2 టైమ్స్ విజిట్ చేసాము. అయితే అప్పుడు కుదరలేదన్నమాట. ఇప్పుడు మెయిన్ కార్నివాల్ చూడడానికే వెళ్ళాము. లైట్ షో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిల్మ్ సిటీ అంతా మొత్తం లైట్స్తో డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ ఫారిన్ కంట్రీస్లో ఇలా ఉంటుంది కదా, అంటే ఏమంటారు, ఆ వ్యూ అనేది మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇదైతే మనకి ఎంట్రన్స్ అండి. మనం కార్గిన అయితే మన ఓన్ వెహికల్ అయితే బయటని పార్క్ చేయాలి. వాళ్ళ వెహికల్లో అయితే లోపలికి తీసుకెళ్తారు. అండ్ పర్ పర్సన్ 1800 అయితే పడింది. నైట్ డిన్నర్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. అండ్ లోపల తినాలంటే మాత్రం ఇంకా చెప్పేది ఏముందండి, ఎక్స్పెన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. అదే కొంచెం చూసుకోండి. కానీ చాలా బాగుంటుందండి. తప్పక ఒకసారి అయితే విజిట్ చేయండి. ఏంటంటే మనం మొత్తం ఆల్ ద వరల్డ్లో ఉన్న స్కల్ప్చర్సే కానీ, ఆ డిజైన్ కానీ, స్టూడియో మేకోవర్ కానీ అన్నీ కూడా ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాయండి. మెయిన్ అసలు ఆ ఆర్కిటెక్చర్కి వెళ్ళాలండి చూడడానికి. ఎందుకంటే మన బడ్జెట్లో ఉంటుంది కదా, మనం వేరే వేరే కంట్రీస్ అయితే తిరిగి చూడలేం కదా. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా నైట్ లైట్ షో కోసం అయితే ఇదంతా డెకరేట్ చేశారు. నైట్ లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది. వ్యూ అంతా అదే అన్నమాట. మనకి దారి పొడుగునా ఉంటుంది. ప్రతి ఒక్క ఈవెంట్ దగ్గర బస్సెస్ అనేది ఉంటాయండి. వాళ్ళే పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది. మనల్ని ఫస్ట్ అయితే ఇక్కడ మనల్ని ఏమంటారు, మ్యాజిక్ షో దగ్గర అయితే దింపారనమాట. మనం అవన్నీ ఈవెంట్ చూసుకొని వచ్చేవరకు మళ్ళీ వేరే బస్ అయితే రెడీగా ఉంటుంది. ఇదంతా కూడా చూసారా, ఎంత అసలు చాలా బాగుంటుంది. ఫొటోస్కి అయితే సూపర్ అండి. I think we lost them. What? I spoke too soon. మనతో పాటుగా ఒక గైడ్ అయితే ఎక్కుతారండి. ఎక్కి ప్రతి ఒక్క షూటింగ్ స్పాట్ దగ్గర అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం షూటింగ్ జరిగింది, ఇది ఏంటి అనేది. At a time 2000 members gather here. It's famous for corporate events, wedding ceremonies, wedding shoots. We can see this garden in the movie of Son of Satyamurthy, Telugu movie Son of Satyamurthy. The Pallavi wedding scene was shot here, and Hindi movie Dilwale movie right here. Please look at your left hand side. On the top, the pink color structure, it is the replica of Hawa Mahal. We can see entire Ramoji Film City 70 to 80% from here. From Mayoung Garden, Karishma Garden. The garden one speciality, matching club. Again your left hand side, this is the children's puzzle garden. In RRR movie का हीरोइन कार टाइप पंचर सीन है ना, यहाँ पे शूट किया गया था. On your right hand side, this is the jug fountain with Roman architecture. It is the attachable and detachable. The MP building. Not member of parliament, it is a multi-purpose building. One building, 4 elevations. Havelis, universities, libraries. We can see this building in the movie of Chandramukhi. Indian location sets. Look at your front side. The brown color structure. It is a Buland Darwaja Fatehpur Sikri. Mahanati Sarileru Nikevaru movies was picturized here. Do you know symbol of love? ఇవన్నీ కూడా కోల్కతా బెంగాలీ టిపికల్ హౌసెస్ అండి. Look at your left hand side. This is the Bengali typical houses. ఈ 3 బిల్డింగ్స్ వచ్చేసి హీరో, హీరోయిన్ అండ్ విలన్ ఇన్లట. అత్తారింటికి దారిది, రెబెల్, ఆ మూవీస్, ఇంకేదో మూవీ చెప్పారు తను. ఇదంతా కూడా మార్కెట్ ఏరియా మొత్తము. ఈ స్ట్రీట్ మార్కెట్ అంతా కూడా మనకి గబ్బర్ సింగ్ మూవీ, ఇంకా వేరే చాలా మూవీస్లో ఇవన్నీ కూడా ఉంటుందండి. మార్కెట్ టైప్ ఇదంతా కూడా. అండ్ మేము ఆల్రెడీ ఇదివరకే
బాహుబలి సెట్కి వెళ్ళున్నాము, అందుకనే ఇంకా వెళ్ళలేదు. మెయిన్ వచ్చేసి బర్డ్స్ శాంచురీ అండి, చాలా బాగుంటుంది. అదైతే తప్పకుండా విజిట్ చేయండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మెయిన్ నేచర్ లవర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. బటర్ఫ్లై పార్క్ ఒకటి అండ్ బర్డ్స్ శాంచురీ అనేది చాలా బాగుంటుంది. అండ్ కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి. ఇది వచ్చేసి జపనీస్ గార్డెన్ అండి, చాలా బాగుంటుంది వ్యూ. మనకి అన్నీ చూడడం అయిపోయాక, లంచ్ అయిపోయాక 6 o'clock వరకు అయితే మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేస్తారండి. ఇక్కడ నుంచి మనకి లైట్ షో, మ్యూజిక్, డ్యాన్స్, కార్నివాల్ అనేది లైన్గా మనకి ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. నైట్ 9 o'clock వరకు, 7 వరకు కార్నివాల్ షో అనేది ఉంటుంది. అవి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటా అవి డిఫరెంట్గా స్ట్రక్చర్స్తో అలా ఒక్కొక్కరుగా వచ్చి చేస్తూ ఉంటారు. దాని తర్వాత మనకి లైట్ షో విజిట్ చేసుకొని నైట్ డిన్నర్ కాంప్లిమెంటరీ ఉంటుంది. తినేసి మళ్ళీ మనల్ని బస్ అయితే మళ్ళీ మనకి బయట గేట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుందండి. ఇదైతే చూడండి కంటిన్యూ. అయితే మ్యూజిక్ ఉండడం వల్ల కాపీరైట్స్ వస్తుందని అయితే నేనైతే మ్యూట్ పెడుతున్నాను. చకరకచీచాచో చకలోరం గండో వండో లకటకటం అక్కో టక్కో ఇడిగిడి ఇడిగో ఇడిపాయ్ ఇడిపాయ్ చికిచకచో గిడిగిలిమన్ సులుసులుమన్ మకనక బుకుబుకురే టుకుబుకురే చకలక విక్కో చిక్కో సిరి సిరి సిరిగో బగదుం చకదుం చికిచకచో.
చూసారా లైటింగ్ ఎంత బాగుందో. రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఇలా లైటింగ్ అయితే ఉంటుంది నైట్. కార్నివాల్, వింటర్ కార్నివాల్ అయితే ఇదేనండి. నవంబర్ వరకు యాక్చువల్గా నాకు తెలిసి ఉండేది. అండ్ ఇందులో ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 9 to నైట్ 9 PM వరకు, అండ్ ఆఫ్టర్నూన్ 2 to 9 PM వరకు అయితే ఉన్నాయండి. ఇదంతా ఒక 2000 acresలో ఇంత పెద్దగా బిల్డప్ చేయడం అయితే చాలా గ్రేట్ కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకా పిల్లలకి ఇందులో ఆడుకోవడానికి గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.